గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాలలో హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకను చేరాడు. అక్కడ సీతను గుర్తించడానికి ఆ లంకలో ఆయన వెతుకుతూ ఉంటాడు. హనుమంతుడు సీతను ఎలా గుర్తించాడో తెలుసుకుందాం. సీత కోసం రాక్షస భవనాలన్నీ వెతికాడు హనుమంతుడు. రావణుని అంతఃపురం కూడా వెతికాడు. మహా సౌందర్యవతి అయిన మండోదరి సీత అని అనుకున్నాడు. కానీ అంతలోనే ఆమె సీత కాదని నిర్ణయించుకున్నాడు. తర్వాత అశోకవనంలోకి వెళ్ళాడు. అణువణువు వెతికాడు. శింషుపా వృక్షం ఎక్కాడు. దాని కింద ఒక స్త్రీ మలినమైన వస్త్రాలతో ఉంది. చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆమె కృషించిపోయి ఉంది, దీనావస్థలో ఉంది. రాముని ఎడబాసిన సీత ఉండవలసిన స్థితిలో ఉంది. అందుకే ఆమెను సీతగా గుర్తించాడు. ఆమె ధరించిన ఆభరణాలను చూశాడు. రాముడు చెప్పిన వాటితో అవి సరిపోయాయి. ఋషముఖ పర్వతం వద్ద చూచిన ఆభరణాలు ఆమె శరీరంపై కనిపించలేదు. ఖచ్చితంగా ఆమెను సీతగా నిర్ధారించుకున్నాడు. రావణాసురుడు వచ్చి సీతను భయపెట్టి వెళ్ళాడు. సీతాదేవికి వినపడేలా రామ కథాగానం చేశాడు హనుమంతుడు. సీత 4 వైపులా చూసింది. దానితో ఆమెను సీతగా పూర్తిగా నిర్ధారణ చేసుకున్నాడు. మొదట సీతాదేవి బాహ్య పరిస్థితులను గమనించాడు. తర్వాత ఆమె స్థితిని గుర్తించాడు. మనసుకు నచ్చే రామకథను వినిపించి ఆమె ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని గమనించాడు. ఆ విధంగా సీతను గుర్తించాడు. లంకా దహనం. సీతాదేవి దర్శనంతో హనుమంతుడికి చాలా ఆనందం కలిగింది. అశోకవనం ధ్వంసం చేశాడు. రాక్షసులు బంధించారు. రావణుడు హనుమను చంపమన్నాడు. అది తగదన్నాడు విభీషణుడు. హనుమంతుని తోకకు నిప్పు పెట్టి లంకంతా తిప్పమని రావణుడు ఆజ్ఞాపించాడు. నూనెలో తడిసిన బట్టలు హనుమంతుని తోకకు చుట్టబెట్టారు రాక్షసులు. ఆ తోకకు నిప్పు పెట్టారు. లంకానగర వీధులలో తిప్పుతున్నారు. ఒక్కసారిగా హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణుని భవనం తప్ప మొత్తం లంకంతా కాల్చాడు. రావణుడు ఆజ్ఞాపించాడు. రాక్షసులు ఆచరించారు. అందుకే లంక తగులబడింది. లంక తగలబడడానికి కారణం అజ్ఞానంతో కూడిన రావణుని ఆజ్ఞ. మూర్ఖత్వంగా దానిని అమలు పరిచిన రాక్షసులు. ఈ సమాచారాన్ని ఉపయోగించుకొని 10వ తరగతిలో మంచి మార్కులు స్కోర్ చేస్తారని నా భావన. ఆల్ ద బెస్ట్.